అబ్బా తలకేడపోయింది బాబోయ్. అబ్బా మామూలుగా లేదు తలనొప్పి. నాకైతే తల బద్దలైపోతుంది. అది సినిమా కాదు, టార్చర్. మేడే కదా, మంచి సినిమా చూద్దామని, ఒక మంచి సినిమా చూద్దాము, ఒక కామెడీ సినిమా చూద్దామని లైన్ మ్యాన్ అనే సినిమా చూడడం జరిగింది భయ్యా. ఈ సినిమా చూశాక ఇది సినిమా కాదు భయ్యా, టార్చర్ భయ్యా. టార్చర్ అంటే టార్చర్. ఈ సినిమా ట్రైలర్ చూసి మీరు చూడాలనుకుంటే మీరు మోసపోతారు భయ్యా. ఈ సినిమా ట్రైలర్ మాత్రమే బాగుంది, సినిమా అయితే రాడు రంబోలా. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇది ఒక బొక్కలో స్టోరీ భయ్యా. చాలామంది రివ్యూస్ స్టోరీ బాగుంది అన్నారు. సరేలే స్టోరీ బాగుంది కదా ఏంటో చూద్దామని చూసా. ఇది స్టోరీ ఏంటి భయ్యా, ఒక 4 పక్షిగుడ్ల కోసం ఊరంతా క్రాంతి చేస్తాడు. ఇదేమైనా లాజిక్ ఉందా? ఊరు మొత్తానికి పవర్ కట్ చేస్తారంట. దానికోసం జనాలందరూ సపోర్ట్ చేయడం, కొంతమంది ఎదురు తిరగడం, కొంతమంది ఇంకెదురు చేయడం. ఈ లవ్ సినిమా చూసాక చిరాగంటే చిరాకు దిగింది. ఈ సినిమా ట్రైలర్ చూసాక ఇది మంచి సినిమా ఏమో, కామెడీ బాగుంటుందేమో అని చూసాక అర్థమైంది. దీంట్లో కామెడీ లేదు, బొంగు లేదు, ఫుల్ ల్యాగ్, ఫుల్ బోరు. హీరో బాగానే చేసిన అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, అంత పెద్ద స్టోరీ ఏం కాదు. తన పర్ఫార్మెన్స్ తను ఇచ్చాడు, ఇంకా హీరోయిన్ ఉన్నా లేనట్టే. ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది భయ్యా, మలయాళంలో, తమిళ్లో చిన్న సినిమాలకి మన తెలుగులో చాలా డిమాండ్ ఉంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి డిమాండ్ లేదు. రొటీన్ రోత కాన్సెప్ట్లు తీస్తారు కాబట్టే మన తెలుగు వాళ్ళు పట్టించుకోరు. అవి ఎలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి, ఒకే రోజు ఆడతాయి, ఒకే రోజులోనే ఎండ్ అయిపోతాయి. ఇంకా దీనికోసం డిస్కస్ చేయాలంటే చాలా ఉంది. మనకి ఇది రివ్యూ వీడియో కాబట్టి పక్కన పెడదాం. నిజానికి ఈ సినిమాలో కెమెరా క్వాలిటీ మాత్రమే నాకు నచ్చింది. కొన్ని చిన్న సినిమాల్లో కెమెరా క్వాలిటీ అవ్వచ్చు, డిఏ అవ్వచ్చు, పెద్దగా ఉండవు. కానీ ఈ సినిమాలో ఈ 2 బాగున్నాయి. సినిమాలో మ్యాటర్ లేదు కాబట్టే సినిమా వరస్ట్గా ఉంది. ఈ బాగున్నా కూడా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా ఫైనల్ రివ్యూ ఏంటంటే చూడకపోవడమే బెస్ట్ భయ్యా. అమ్మ బాబాయ్.